మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటికీ 4-5 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఓ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో అమెరికా వణికిపోతుండగా తాజాగా మరో ఘోరం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ భవనంపై చిన్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 2 ప్రాణాలు కోల్పోగా 18 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. నూతన సంవత్సరం అగ్రరాజ్యం అమెరికాకు ఏమాత్రం కలిసొచ్చినట్లు కనిపించట్లేదు. న్యూ ఇయర్ వచ్చి 3 రోజులు గడవక ముందే 4-5 ప్రమాదాలు సంభవించడంతో యుఎస్ ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వాహనాలు ఎక్కడ బీభత్సం సృష్టిస్తాయో, ఎవరు ఎలా కాల్పులు, పెళ్లిళ్లు జరుపుతారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ భయానక పరిస్థితుల మధ్య అమెరికాలో తాజాగా మరో ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ భవనంపై చిన్న విమానం క్రాష్ అయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా 18 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ సిటీ ఫుల్లర్టన్లో జనవరి 2 మధ్యాహ్నంన ఓ భవనంపై చిన్న విమానం కూలిపోయింది. ఓ ఇంజిన్, 4 సీట్లు మాత్రమే కలిగిన ఈ విమానం టేకాఫ్ అయిన 1 నిమిషానికే కూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం దగ్గరలోని బిజినెస్ బిల్డింగ్ పైభాగం పట్టడంతో భవనానికి పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో విమానంలో ఉన్న వారితో పాటు భవనంలో ఉన్న వారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తంగా ఈ ఘటన వల్ల 2 ప్రాణాలు కోల్పోగా 18 మంది గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాల పాలైన వాళ్లందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పక్క భవనాల వ్యాపారులను ఇళ్లకు పంపించారు. ఆపై ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కుట్టు మిషన్లు, టెక్స్టైల్ కలిగిన ఓ గోదాం భవనంపై విమానం కూలిపోగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించిన వారిలో 8 మందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారి ఇళ్లకు వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. అలాగే మరో 10 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. అలాగే మరణించిన వాళ్లు విమానంలో ఉన్నవారా లేక భవనంలో ఉన్నవారా అనేది ఇంకా తెలియలేదని, పూర్తి విచారణ తర్వాతే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఈ ప్రమాదాన్ని నేరుగా చూసిన వాళ్లు విమానం కూలిపోవటానికి ముందే అందులో నుంచి పెద్ద ఎత్తున పొగలు, నిప్పులు వచ్చాయని చెప్తున్నారు.